బుజ్జమ్మ బర్త్‌డే పార్టీకి అన్ని ఏర్పాట్లు పూర్తయి ఉంటాయి. గెస్ట్‌లందరూ అక్కడికి వచ్చి ఉంటారు. అమర్ సూటు, బూటు వేసుకొని రెడీ అయిపోయి ఉంటే, అమర్ సెలెక్ట్ చేసిన చుడీదార్‌ని బాగీ వేసుకొని చాలా అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ నడుస్తూ అక్కడికి వస్తుంది. బుజ్జమ్మపై పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. బుజ్జమ్మని ఆ పట్టు లంగా జాకెట్‌లో చూసి అమర్ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా బాగీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. బుజ్జమ్మపై అలా పూల వర్షం కురుస్తూ ఉంటే బాగీతో సహా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. గెస్ట్‌లందరూ వచ్చారు. ఇక కేక్ కట్ చేద్దామా అని అమర్ అడగడంతో, అలాగే డాడీ అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. అమర్ ఒక్క నిమిషం నిన్ను కలవడం కోసం ఒక గెస్ట్ వచ్చారు అని మనోహరి చెప్పడంతో, గెస్టా ఎవరు అని అమర్ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం అమర్ అంటూ సరస్వతి మేడం ఒక్కసారి ఇలా రండి అని మనోహరి పిలవడంతో సరస్వతి వార్డెన్ అక్కడికి వస్తుంది. నమస్తే సార్ అని సరస్వతి వార్డెన్ చెప్తూ ఉంటే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉందే, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అమర్ తల పట్టుకొని గతాన్ని గుర్తు చేసుకుంటూ అడుగుతూ ఉంటాడు. బాగి ఆవిడని చూసి కంగారు పడుతూ ఉంటే మనోహరి నవ్వుకుంటూ ఉంటుంది. అది అది అంటూ సరస్వతి నసుగుతూ బాగి వైపు చూస్తూ బుజ్జమ్మ వైపు కూడా చూస్తూ ఉంటుంది. మీరు ఏ విషయమైనా ధైర్యంగా నాతో చెప్పొచ్చు మేడం చెప్పండి అని అమర్ అంటాడు. అయితే అంతకు ముందుగానే రణవీర్ రౌడీలు ఆశ్రమం దగ్గరికి వెళ్లి పిల్లలందరినీ కూడా చంపేస్తానని సరస్వతిని బ్లాక్‌మెయిల్ చేసి ఉంటారు. బుజ్జమ్మ ఎవరో కాదు సార్ అని సరస్వతి వార్డెన్ ఏదో చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అమరేమో తల పట్టుకొని ఇబ్బంది పడుతూ వింటూ ఉంటాడు. మనోహరి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.